కాశ్మీర్ ఈ పేరు చెప్పగానే ఒకప్పుడు పాక్ తో వైరం గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు రాళ్లు రువ్వడం మాత్రమే గుర్తుకొస్తోంది. 10 నెలల కిందట జరిగిన ఓ ఉగ్రవాది ఎన్కౌంటర్ అందాల కాశ్మీరాన్ని కల్లోల కాశ్మీరంగా మార్చేస్తే ఇప్పుడు వాడి అనుచరుడు భద్రతా దళాల చేతిలో హతమవ్వడంతో మరోసారి కాశ్మీర్లో అశాంతి రాజుకుంటుందేమో అన్న భయాలు నెలకొన్నాయి. దశాబ్దాలుగా రగులుతున్న మంచుపూల కాశ్మీరం మరోసారి భగ్గుమంది. గతేడాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తో మొదలైన హింస పెద్ద నోట్ల రద్దుతో కొద్దిగా తగ్గుముఖం పట్టినా ఉప ఎన్నికల వేదికగా మళ్లీ జడలు విప్పింది. తమను కాపాడుతున్న సైన్యంపైనే జనం తిరగబడుతున్న దయనీయ స్థితికి కాశ్మీరం అద్దం పడుతోంది. ఇలాంటి సమయంలో బుర్హాన్ వనీ ముఖ్య అనుచరుడు భద్రతా దళాల ఎన్కౌంటర్లో కన్నుమూయడంతో ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయన్న భయంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. బుర్హాన్ వనీ కాశ్మీర్ అతలాకుతలం చేస్తున్న పేరది. హిజ్బుల్ ముజాహుద్దీన్ కమాండర్ గా ఉన్న వనీ భద్రతా దళాల చేతుల్లో హతమయ్యాక అతని స్థానంలో కమాండర్ గా వచ్చిన వాడే సబ్జార్ అహ్మద్ భట్. వనీ మృతి తర్వాత దిక్కుతోచని హిజ్బుల్ ముజాహుద్దీన్ కమాండర్ గా బాధ్యతలు తీసుకున్నాడు అహ్మద్ భట్. బుర్హాన్ వనీ మిగిలిన కమాండర్లు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయితే భట్ మాత్రం ఆ దారిలో అడుగేయలేదు. కేవలం ప్రజల ద్వారానే తన కార్యకలాపాలు విస్తరించాడు. కాశ్మీర్ యువకుల్ని రెచ్చగొట్టడం, వారిని హిజ్బుల్ వైపు ఆకర్షితులయ్యేలా చేయటం, వారిని రెచ్చగొట్టి సైన్యంపై దాడులు చేయించడం వంటివి చేస్తూ వచ్చాడు. ఇక కాశ్మీర్ గ్రామాల్లో స్థానికుల అండతో భారీ స్థాయిలో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని తన కుట్రలు అమలు చేస్తూ వచ్చాడు. ప్రజల సాయంతోనే భద్రతా దళాల నుంచి తప్పించుకోవటం, వారిపై దాడులు చేయటం భట్కు అలవాటుగా మారింది. గత 10 నెలలుగా భట్ మీద ఇండియన్ ఆర్మీ సీరియస్ గా మే 27 శనివారం త్రాల్ ప్రాంతంలో సైము గ్రామంలో ఓ రహస్య సమావేశానికి భట్ వస్తున్నాడన్న పక్కా సమాచారం భద్రతా దళాలకు అందింది. దీంతో పక్కా పథకం ప్రకారం భట్ సమావేశమైన ఇంటిని చుట్టుముట్టిన భద్రతా దళాలు అతడిపై దాడి చేసి హతమార్చాయి. కాశ్మీర్లో భారీ విధ్వంసానికి పథకరచన చేయటానికి వీళ్లంతా సమావేశమయ్యారు. రంజాన్ నెల కావడంతో కాశ్మీర్ సహా చాలా చోట్ల విధ్వంసం సృష్టించేందుకు భారీ ఆయుధాలతో తీవ్రవాదులు కాశ్మీర్లోనికి ప్రవేశించారు. అనంతనాగ్, పుల్వామా, సోఫియాన్, సోపోర్ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని వీళ్లు విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా చాలా మంది తీవ్రవాదులు భారత్లోకి చొరబడ్డారు. విషయం తెలుసుకున్న భద్రతా దళాలు వీరిలో 12 మందిని హతమార్చాయి. వీరితో పాటుగా భట్ను కూడా అంతం చేశాయి. 2 రోజుల వ్యవధిలో ఇలా పాకిస్తాన్ కు, దాని ఆధ్వర్యంలో నడిచే హిజ్బుల్ ముజాహుద్దీన్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. హిజ్బుల్ ముజాహుద్దీన్ కమాండర్ సబ్జార్ అహ్మద్ ఎన్కౌంటర్ తో శ్రీనగర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10 నెలల కిందట బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తరువాత 6 నెలల పాటు ఆగకుండా సాగిన ఆందోళన పర్వం మరోసారి తెరపైకి వస్తుందన్న భయంతో స్థానికులు వణికిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది స్థానికులు తమ ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. శ్రీనగర్ ఎయిర్పోర్టుతో పాటు ఇతర బస్టాండ్ వంటి చోట్ల ఇలా వలస వెళ్లేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే మరోసారి మంచుపూల కాశ్మీరం భగ్గుమంటుందేమో అన్న భయం నెలకొంటోంది. పరిస్థితిని ముందే ఊహించిన భద్రతా దళాలు ముందస్తు చర్యలు తీసుకున్నాయి. త్రాల్, పుల్వామా, బారాముల్లా ప్రాంతాల్లో ఆర్మీ ఆపరేషన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. పుల్వామాలో ఇంకా ఎన్కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. సబ్జార్ భట్ ఎన్కౌంటర్ కు నిరసనగా వేర్పాటువాదులు బంద్లతో తమ వంతు ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రజల్ని రెచ్చగొట్టించి సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేయిస్తున్నారు. ఇప్పటికే శ్రీనగర్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. మరికొన్ని చోట్ల మొబైల్, ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు. అనుమానం ఉన్న ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా దళాల్ని భారీగా మోహరించారు.
అక్కడక్కడ ప్రజలు ఆందోళనలు చేస్తున్నా వాటిని సమర్థవంతంగానే ఎదుర్కొంటూ వస్తున్నారు. ప్రస్తుతానికి ఆందోళన కలిగించే సంఘటనలు ఏమీ జరగకపోయినా మరికొన్నాళ్ల పాటు ఇవే పరిస్థితులు తప్పవంటున్నారు. ఇదిలా ఉంటే భట్ ఎన్కౌంటర్ మీద పాకిస్తాన్ మొసలి కన్నీరు కారుస్తోంది. కాశ్మీర్ కోసం పోరాడుతున్న యోధుల్ని ఇండియన్ ఆర్మీ చంపేస్తోందంటూ గగ్గోలు పెడుతోంది. కాశ్మీర్లో ప్రజల స్వేచ్ఛను భారత్ కాలరాస్తోందంటూ వెర్రికోతలు కూస్తోంది. పాక్ మీడియా సబ్జార్ ఎన్కౌంటర్ ను ఖండిస్తూ కథనాలు రాసుకొచ్చింది. ఎన్ని చేస్తున్నా కాశ్మీర్ విషయంలో తమకు అంతర్జాతీయంగా మద్దతు రాకపోవడంతో పాకిస్తాన్ పిచ్చెక్కి అరుస్తోంది. పేరుకే అది భూతల స్వర్గం. అడుగు పెడితే అంతా నరకం. 1 కాదు 2 కాదు 70 ఏళ్లుగా రగులుతున్న కాశ్మీరంలో ప్రతి శుక్రవారం అక్కడ యుద్ధం తప్పదు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వీధులన్నీ ఒక్కసారిగా యుద్ధ భూమిగా మారిపోతాయి. మంచు పూల కాశ్మీరం కాస్త భగ్గున మండిపోతుంది. చేతుల్లో రాళ్లతో యువకులు, తుపాకులు పట్టిన సైనికులు ఇద్దరూ ఈ గడ్డపై పుట్టిన బిడ్డలే. అయినా ఈ యుద్ధం మాత్రం ఆగదు. కాశ్మీర్ పేరు చెప్పగానే మనకు మంచు కొండల్లో మిలమిల మెరిసిపోయే అందాల ప్రదేశం గుర్తొస్తుంది. కానీ అలాంటి కాశ్మీరం ఒకప్పుడు ఉందేమో కానీ ఇప్పుడున్న కాశ్మీరం మాత్రం నిత్యం రగిలే రావణ కాష్టం. ఓవైపు వేర్పాటువాదులు, మరోవైపు ఉగ్రవాదులు, ఓవైపు సైన్యం, మరోవైపు స్థానిక యువకులు, ఓవైపు ప్రజలు, మరోవైపు పార్టీలు, ఓవైపు రణం, మరోవైపు రాజకీయం, ఓవైపు చేతిలో రాళ్లు, మరోవైపు తుపాకీ గుళ్లు. ఇదే ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్న కాశ్మీరం. భారత మాత నుదుటన దిద్దిన ఈ సింధూరం కాస్త రగిలే అగ్నిగుండంలా మారిపోయింది. ప్రశాంతతకు మారుపైరైన కాశ్మీరం కాస్త ఇప్పుడు కాలుతున్న పూలతోటగా మారిపోయింది. ఇదేదో నిన్న మొన్న మొదలైన సంక్షోభం కాదు. 7 దశాబ్దాల కిందట రాజుకొని ఇప్పటికీ రావణ కాష్టంలా మండుతున్న సంక్షోభం. కాశ్మీర్లో ఇలాంటి దృశ్యాలు ప్రతి శుక్రవారం మామూలే. గతేడాది బుర్హాన్ వని ఎన్కౌంటర్ తర్వాత ఇలాంటి దాడులు అక్కడ నిత్యకృత్యమైపోయాయి. ఇలా ముఖాలకు ముసుగులేసుకుని సైన్యం మీద రాళ్లు రువ్వుతున్న యువకులు కాశ్మీరీలే. వాళ్లను ప్రోత్సహించేది మాత్రం వేర్పాటువాదులు, నిధులిచ్చేది తీవ్రవాదులు. ఇవన్నీ నిజాలే. క్రమంగా కాశ్మీరీల మెదళ్ల కుదుళ్లలోకి భారత్ మీద ద్వేషాన్ని నింపేస్తూ భారతమాత మీద కక్ష కట్టేలా చేస్తున్నారు. ఇన్నాళ్లు ముసుగులేసుకున్న యువకులే ఇలా సైన్యం మీద తెగబడేవారు. కానీ గత నెల పుల్వామాలోని ఓ సెకండరీ ఎడ్యుకేషన్ కాలేజీ విడిచిపెట్టగానే అందులో చదివే అమ్మాయిలు చేతిలో బ్యాగులు, బాస్కెట్బాళ్లు పట్టుకుని రోడ్డు మీదకు వచ్చారు. ఇలా వచ్చారో లేదో సైన్యం మీద రాళ్ల వర్షం కురిపించారు. కాశ్మీరీ అమ్మాయిల చర్యకు అక్కడి భద్రతా దళాలు ఒక్కసారిగా నివ్వెరపోయాయి. రాళ్లు రువ్వుతున్న అమ్మాయిలను నిలువరించలేక, ప్రతిదాడి చెయ్యలేక నిశ్చేష్టులైపోయారు. గతేడాది జూలై 10న బుర్హాన్ వని ఎన్కౌంటర్ జరిగిన మర్నాటి నుంచి కాశ్మీర్లో హింస నిత్యకృత్యమైపోయింది. బుర్హాన్ వని ఎన్కౌంటర్ తో కాశ్మీరీలో హింసకు బహిరంగంగా లైసెన్సులు వచ్చినట్లు అక్కడి యువత ఫీలవుతోంది. ఒక తీవ్రవాదిని ఎన్కౌంటర్ లో హతమార్చినందుకు భారతీయ సేనలకు అవమానాలు, రాళ్లదాడులే ప్రతిఫలంగా దక్కాయి. గత 10 నెలలుగా కాశ్మీర్లో హింస జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. ఎక్కడి వరకు ఎందుకు, అనంతనాగ్ ఉప ఎన్నికల్లో పోలింగ్ వాయిదా వేసేంత స్థాయిలో హింస చెలరేగింది. ఇక కాశ్మీర్ ఎంపీ స్థానానికి నిర్వహించిన ఎన్నికల్లో కనీసం 15,000 మంది కూడా ఓటేయడానికి రాలేదు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక పార్లమెంటు స్థానానికి ఇంత తక్కువ సంఖ్యలో ఓట్లు పోలవటం ఇదే మొదటిసారి. కానీ 10 నెలల కిందట బుర్హాన్ వని అనే తీవ్రవాదిని భద్రతా దళాలు హతమార్చిన తరువాత అతని అంత్యక్రియలకు లక్షల్లో జనం పోటెత్తారు. ఒక తీవ్రవాది అంతిమయాత్రకు ఇంతమంది జనం ఎందుకొచ్చారు? అదే తమను పాలించే ఎంపీని ఎన్నుకోవడానికి మాత్రం ఎవ్వరూ ఎందుకు రాలేదు? భయమా, లేక ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అన్నది పాలకులకే తెలియాలి. బుర్హాన్ వని ఎన్కౌంటర్ తర్వాత కాశ్మీర్ లోయలో కర్ఫ్యూ కంటిన్యూ అవుతూనే ఉంది. సైన్యంపై రాళ్లు రువ్వటం అన్నది నిత్యకృత్యమైపోయింది. గత 10 నెలలుగా జరుగుతున్న ఈ అల్లర్లలో 90 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఇక భద్రతా దళాల దాడుల్లో 14,000 మంది పౌరులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇక 4,000 మంది భద్రతా దళాలకు కూడా గాయాలయ్యాయి. గతేడాది నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత కొన్నాళ్ల పాటు కాశ్మీర్లో రాళ్లు రువ్వటం తగ్గుముఖం పట్టినా ఇప్పుడు మాత్రం మళ్లీ పుంజుకుందనే చెప్పాలి. గతంలో మాదిరిగానే ఇప్పుడు ప్రతి శుక్రవారం కాశ్మీర్లో రాళ్లు రువ్వటం, పాకిస్తాన్ జెండాలు పట్టుకొని ఆందోళనలు చేయటం కామన్ అయిపోయింది. ఇలా ఇప్పటికీ ఈ ఆందోళనలు కొనసాగుతున్నా వాటి ప్రభావం పెద్దగా ఉండదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నాయి. కానీ కాశ్మీర్ ఉప ఎన్నికల్లో పడిపోయిన పోలింగ్ శాతం, ఆపై అమ్మాయిలు కూడా రోడ్ల మీదకొచ్చి ఇలా రాళ్లు రువ్వుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. దీనికి తోడు గత నెలలో ఫరూక్ అహ్మద్ దార్ అన్న పౌరుణ్ణి భద్రతా దళాలు జీపుకు కట్టేసి తీసుకువెళ్లటం కూడా చాలా విమర్శలకు తావిచ్చింది. ఇలా భద్రతా దళాలు దార్ను జీపు ముందు భాగానికి కట్టేసి 12 ఊళ్లు తిప్పినట్లు ఆరోపణలొచ్చాయి. పోలింగ్ రోజు రాళ్లు రువ్వుతున్న నిరసనకారుడి నుంచి తప్పించుకోవడానికి ఇలా దార్ అనే యువకుణ్ణి జీపుకు కట్టేసి తమకు రక్షణ కవచంగా వాడుకున్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి దార్ కూడా భద్రతా బలగాల మీదకు రాళ్లు రువ్విన వారిలో ఒకడు. ఈ అంశంపైన అదే స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలు సైన్యం మీద రాళ్లు రువ్వడానికి 100 కారణాలుంటాయి. కానీ వ్యవస్థలో ఒక భాగంగా ఉన్న సైన్యం కూడా అదే తప్పు చేయటం ఎంతవరకు సబబు అన్న ప్రశ్న వినిపించింది. సైన్యం ఇలా తమకు రక్షణగా ఒక పౌరుణ్ణి జీపుకు కట్టేయటం, రాళ్లు రువ్వే ఎవరికైనా ఇదే గతి పడుతుందని సైన్యం హెచ్చరించటం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సైన్యం మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించింది. అతన్ని ఓ 100 మీటర్లు అలా కట్టేసి తీసుకెళ్లి వదిలేశామంటోంది. ఎవరి మాట నిజం అన్నది తేల్చేందుకు ఆర్మీ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు వేర్పాటువాదుల ప్రోద్బలంతో స్థానిక యువత భారత సైన్యానికి వ్యతిరేకంగా అడుగులేస్తోంది. ఇండియన్ ఆర్మీ సహనం వహిస్తున్న కొద్దీ రెచ్చిపోతూనే ఉంది. ఇక ఇదే కారణంగా దార్ను ఆర్మీ జీపుకు కట్టేసి తీసుకువెళ్లటం కూడా తప్పే అన్న అభిప్రాయాలున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే సైన్యం అలా ప్రవర్తించిన ఒక సామాన్యుణ్ణి మానవ కవచంగా వాడుకున్న సైన్యం తీరుపై విమర్శలు వినిపించాయి. కానీ సైన్యం చేసిన పనిని చాలా మంది సమర్థించారు కూడా. ఈ ఘటనకు కారణం మేజర్ లీతుల్ గగోయ్. తమపై రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ దార్ను పట్టుకొని అతన్ని ఇలా జీపుకు కట్టేశామని, ఇలా చేసిన తర్వాత రాళ్లు రువ్వటం ఆపేశారన్నది గగోయ్ చెబుతున్న మాట. అయితే దార్ మాత్రం తనకేమీ తెలియదని, తాను బైక్ మీద వస్తుంటే సైన్యం బలవంతంగా తనను ఆపి జీప్కు కట్టేశారని చెప్పుకొస్తున్నారు. దీని మీద సమగ్ర విచారణ ఇలా సాగుతున్న తరుణంలోనే భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు కూడా అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయి. కాశ్మీర్లో సైన్యంపై రాళ్ల దాడి చేసిన వాళ్లకు తూటాలతో సమాధానం చెప్పాలన్నారు బిపిన్ రావత్. కాశ్మీర్లో అధర్మ యుద్ధం జరుగుతోందని, ప్రజలు సైన్యంపై రాళ్ల దాడి కాకుండా తూటాలతో దాడి చేయాలని, అప్పుడు తాము తగిన సమాధానం చెబుతామంటూ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. మొత్తంగా ఏ చిన్న అంశాన్ని తీసుకున్నా అది కాశ్మీర్లో హింసను ప్రేరేపించడానికే దారితీస్తోంది. వెల్కమ్ బ్యాక్. మోడీ కేంద్రంలో అధికార పీఠమెక్కి 3 ఏళ్లవుతోంది. కాశ్మీర్లో పగ్గాలు చేపట్టి 2 ఏళ్లవుతోంది. అయినా ఇప్పటికీ కాశ్మీర్లో మాత్రం మార్పు రాలేదు. దీనికి కారణం మోడీ మీద నమ్మకం లేకపోవడమా, కాశ్మీర్ సమస్యపై మోడీ దృష్టి పెట్టకపోవడమా? గత 3 ఏళ్లుగా కాశ్మీర్ ఎందుకింతలా రగులుతోంది? ఎన్నో సమస్యల్ని పరిష్కరించిన మోడీ, ఎన్నో నిర్ణయాలు తీసుకున్న మోడీ కాశ్మీర్ సమస్యను మాత్రం ఎందుకు పరిష్కరించలేక? 7 దశాబ్దాలుగా రగులుతున్న కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ఏ పాలకులు ముందడుగు వెయ్యలేదు. నెహ్రూ నుంచి ఇందిర వరకు అందరూ ఈ అంశం మీద మేనమేషాలు లెక్కిస్తూ వచ్చారే తప్ప చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత కేంద్ర పీఠాలెక్కిన పాలకులంతా సంకీర్ణ ధర్మాలతో సంకట స్థితిని ఎదుర్కొంటూ వచ్చారే తప్ప ఎవ్వరూ కాశ్మీర్ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. కానీ 2014లో మోడీ ప్రధాని అయ్యాక కాశ్మీర్ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం దొరుకుతుందనుకున్నారు. మరోపక్క ఏడాది తిరగకుండానే కాశ్మీర్లో కూడా అధికార భాగస్వామి అయ్యాక ఆ ఆశలు మరింత పెంచుకున్నారు.
బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు లేని ప్రాంతాల్లో కూడా కాషాయి జెండా రెపరెపలాడిందంటే అది కేవలం ప్రభుత్వ వ్యతిరేకత మాత్రమే కాదు, మోడీ మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం కూడా. ముఫ్తీ మహమ్మద్ సయీద్ మీద నమ్మకంతో ఇంత భారీగా ఓట్లేశారు. గత పాలకులకు భిన్నంగా వాళ్లు అడుగులేస్తారన్న ఆశతో ఓట్లేశారు. కానీ పీఠమెక్కిన తరువాత అధికార పార్టీలు రెండు కాశ్మీర్ సమస్యను అర్థం చేసుకోవటంలో దారుణంగా ఫెయిల్ అయ్యారు. అసలు కాశ్మీర్ సమస్య మూలాల్ని తెలుసుకుని అడుగులెయ్యకుండా తలెత్తిన అనిశ్చితిపై సైనిక చర్యలతో బలవంతంగా అణగదొక్కాలని చూశారు. ఇది కాశ్మీర్లో మరింత ఆగ్రహానికి కారణమైంది. గడిచిన 3 ఏళ్లుగా కాశ్మీర్ భవిష్యత్తు బాగుచేసే దిశగా ఒక్క ప్రయత్నమూ జరగలేదు. గతేడాది పఠాన్ కోట్, ఊడి దాడుల తర్వాత సర్జికల్ స్ట్రైక్ తో బుద్ధి చెప్పినా అది పాకిస్తాన్ మీద భావం చూపించిందో భారత సైనికుల మీద పాక్ పైశాచికత్వం చూస్తేనే అర్థమవుతోంది. రాజకీయంగా, దౌత్యపరంగా అంతర్జాతీయ ఒత్తిళ్లు తెచ్చినా పాక్ లొంగదని మన పాలకులకు తెలియంది కాదు. కానీ ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న అన్ని పార్టీలు కాశ్మీర్ సమస్యను అపరిష్కృతంగానే వదిలేసి ఎన్నికల్లో ఓట్లు దండుకుంటూ వచ్చాయన్నది ప్రజలకు కూడా తెలియంది కాదు. పార్టీలన్నీ కాశ్మీర్ సమస్యను తమకు ఓట్లు రాల్చే కల్పవృక్షంగానే మార్చుకుంటూ వచ్చాయి. ఇప్పుడు పీఠమెక్కిన మోడీ కూడా అందుకు అతీతుడేమీ కాదన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. పీఠమెక్కిన 6 నెలలు తిరగకుండానే పిలవని పేరంటానికి పాకిస్తాన్ వెళ్లొచ్చిన మన ప్రధానుల వారు పాకిస్తాన్ చేస్తున్న దుర్మార్గాలను లెక్కేస్తూ కూర్చుంటున్నారే తప్ప పాక్ పీచమణచటానికి ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోవటం లేదన్నది విస్పష్టం. దీనికి తోడు బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత కాశ్మీరీ ప్రజల దృక్పథాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. అప్పటికే బుర్హాన్ వనీ సోషల్ మీడియాలో కాశ్మీరీ యువతలో ఓ హీరోలా వెలిగిపోతున్నాడు. అతని వేర్పాటువాదానికి యువత ఎందుకు అనుకూలంగా ఉందన్న కోణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి మూలాల నుంచి సమస్యను పరిష్కరించడం మానేసి ముందుకెళ్లారు. దీంతో అప్పట్నుంచి ప్రజలు ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. పాక్ శక్తులు, వేర్పాటువాదులు కలిసి ఆ ఆగ్రహానికి మరింత ఆద్యం పోశారు. ఇవన్నీ కలిసి ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమయ్యాయి. ఇక వీటితో పాటు ముఫ్తీ మహమ్మద్ సయీద్ నేతృత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం తమ హక్కుల కోసం కేంద్రంతో పోరాడుతుందన్న ఆలోచనల్ని ప్రజల్లో కలిగించలేకపోయారు. పీడీపీ వచ్చాక ముఫ్తీ మహమ్మద్ మరణం తర్వాత పార్టీ మొత్తం కేంద్రం చేతిలో తొత్తు అయిపోయిందన్న భావన పెరుగుతూ వచ్చింది. దీనికి తోడు ఏ ఒక్క అంశంలో కూడా కాశ్మీర్ ప్రభుత్వం కేంద్రంతో పోరాడినట్లు కనిపించలేదు. కాశ్మీర్ కోసం పోరాడాల్సిన అంశాల్లో కూడా కేంద్రం చెప్పినట్లుగానే నడుచుకుంటుందన్న అపప్రద మూటగట్టుకుంది. గతేడాది జనవరిలో ముఫ్తీ మహమ్మద్ మరణం తర్వాత 4 నెలల పాటు జరిగిన పొలిటికల్ హై డ్రామా కూడా ప్రభుత్వం మీద ప్రజల నమ్మకాన్ని దూరం చేసింది. బీజేపీతో రాజకీయ బేరాలు మొదలుపెట్టిన మెహబూబా ముఫ్తీ చివరకు మరోసారి సంకీర్ణ ప్రభుత్వానికే సై అన్నారు. కానీ అక్కడి నుంచి మెహబూబా కూడా కేంద్రానికి దాసోహమైపోయారన్న భావన కాశ్మీరీ ప్రజల్లో తీవ్ర స్థాయిలో పెల్లుబుకింది. 6 ఏళ్ల కాశ్మీరీ అసెంబ్లీ కాలంలో ఇప్పటికీ 3వ వంతే పూర్తయింది. కానీ అప్పుడే ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం ఆకాశాన్ని తాకింది. అదే ఉప ఎన్నికల్లో ప్రతిఫలించింది. ఇక వీడికి తోడు బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత జరుగుతున్న ఆందోళనను కట్టడి చేయడానికి భద్రతా బలగాలు ప్రయోగిస్తున్న పెల్లెట్లు కూడా వ్యతిరేకతను పెంచుతున్నాయి. శుక్రవారం నాడు భద్రతా దళాలపై రాళ్లు రువ్వటం, పాకిస్తాన్ జెండాలు పట్టుకుని ప్రదర్శనలు చేయటం ఇప్పటికీ కామన్ గా జరుగుతున్న అంశమే. అయినా ఇప్పటికీ ప్రజలపై భద్రతా దళాల పెల్లెట్ల దాడులు ఆగటం లేదు. వాస్తవానికి ఈ పెల్లెట్ దాడుల విషయంలో కాశ్మీరులు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయంలో సైనికులు చెప్పే కారణాలు వాళ్లకు ఉండొచ్చు. కానీ ఈ దాడుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు గాయపడటం, కొందరు కళ్లు కోల్పోయి గుడ్డివాళ్లుగా మిగలటం వంటివి ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకతను ఆగ్రహంగా మార్చేశాయి. ఇప్పటికీ ఉత్తర కాశ్మీరంలో ఉద్రిక్తతలు చల్లారలేదు. నిజానికి కాశ్మీరీ యువత ఇలా వేర్పాటువాదుల చేతుల్లో పావులుగా మారడానికి మూల కారణం వారికి ఉపాధి లేకపోవడమే. అక్కడ శాంతి నెలకొంటేనే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. శాంతి లేకపోతే ఉపాధి ఉండదు, బతుకుతెరువు ఉండదు. 2 నెలల కిందట కాశ్మీర్లో ఓ పెద్ద టెన్నెల్ ప్రారంభించిన ప్రధాని మోడీ
కాశ్మీరీ యువతను ఉద్దేశించి మీకు టెర్రరిజం కావాలా, టూరిజం కావాలా అని వ్యాఖ్యానించారు. అంతేకాని వారి ఉపాధి గురించి ఆయన తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఏవీ లేవన్నదే ప్రజల అభిప్రాయం. 70 ఏళ్లుగా భారత సిగలో చల్లారని నిప్పుల కొలిమిగా మండుతున్న కాశ్మీర్ సమస్యను ఒక్కసారిగా నీళ్లు పోస్తే చల్లారిపోతుందనుకోవటం అపోహే అవుతుంది. దాని మూలాలు వెతికిపట్టి అక్కడి నుంచి నరుక్కుని రావాలి. అన్నింటికన్నా ముఖ్యంగా కాశ్మీరీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో ఆ ప్రక్రియ మొదలు కావాలి. ప్రస్తుతానికి ప్రభుత్వ వ్యతిరేక పోకడలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్తో ముడిపడి ఉన్న కాశ్మీర్ సమస్య మూలాలను వెతికి దాన్ని సమూలంగా పరిష్కరించకపోతే మాత్రం భవిష్యత్తులో కాశ్మీర్ మరింత రణరంగంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఇప్పటికైనా మోడీ కాశ్మీర్ సమస్యలను అన్ని కోణాల్లో పరిశీలించి మూలాల నుంచి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తే ఈ కల్లోలాలు కనుమరుగై మరోసారి మంచుపూల కాశ్మీరం ఆవిష్కృతమవుతుంది.